బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర పదవులు కేటాయింపు అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. కేంద్రం అన్ని రాష్ట్రాలతో సమన్వయంగా పనిచేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం కిసాన్ సమ్మాన్ నిధి పథకంపైనే పెట్టారన్నారు. 20,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇక ఇండియా కూటమిలా కాకుండా తమ అలయన్స్ కు ఒక ఎజెండాతో పాటు నాయకుడు ఉన్నారని చెప్పారు. రానున్న 5 ఏళ్లతో పాటు ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందన్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎనర్జీ కానీ వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు. అనేక దేశ అభివృద్ధిలో బొగ్గు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులు కావచ్చు, బొగ్గు తవ్వకాలు కావచ్చు, వాటి సరఫరా కావచ్చు, ఎన్వైరన్మెంట్ పరిస్థితి కావచ్చు, పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా కోల్ మినిస్ట్రీలో చేయాల్సి ఉంటుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహించాలి. దేశంలో కూడా ఎక్కడ కూడా బొగ్గు కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవి పవర్ జనరేషన్ చేసేటువంటి కంపెనీలు కావచ్చు, లేక అనేక స్టీల్ తయారు చేసేటువంటి కంపెనీలు కావచ్చు, అందరికి కూడా బొగ్గు అవసరము ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో నేను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఆ పని మొదలు పెడతాను. ప్రధానమంత్రి గారు ఎంతో విశ్వాసంతో మరి ఈ 2 ప్రధానమైనటువంటి శాఖలు నాకు ఇవ్వడం జరిగింది. అలాగనే ఈరోజు మైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైన్స్కి సంబంధించినటువంటి ఇసుక నుంచి మొదలు పెడితే అనేక రకాల మైనింగ్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అన్నిటి కూడా ఇసుక ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే అనుమతులు ఇస్తారు. కానీ కొన్ని ఇతర ఖనిజాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మరి తవ్వకాలు చేయాలన్నా, వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి మరి అనేక రకాల పాలసీ తయారు చేసేటువంటి విభాగమే ఈరోజు జగ్గయ్యపేట